కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. విజయవాడలో కోడిగుడ్డు ధర బహిరంగ మార్కెట్లో 7 రూపాయలకు చేరింది. హోల్సేల్ మార్కెట్లో 6.5 రూపాయలుంది. గత ఏడాది హోల్సేల్ మార్కెట్లో 5.5 రూపాయలున్న గుడ్డు ధర ఇప్పుడు ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం మేత ధర పెరగడమని వ్యాపారులు చెప్తున్నారు. పౌల్ట్రీలో మేతగా వాడే నూకలు, సోయా, మొక్కజొన్న, రాగులు వంటి ధరలు రెట్టింపవడంతో ఆ ప్రభావం గుడ్డు ధరపై పడిందని చెప్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కోడిగుడ్డు ధర అయితే పెరుగుతూ వెళ్తా ఉంది. గత ఏడాది హోల్సేల్ మార్కెట్లో 5 రూపాయల 30 పైసల వరకు ఉన్నటువంటి కోడిగుడ్డు ధర ప్రస్తుతం 6 రూపాయల 30 పైసలకు కూడా చేరుకుంది. బహిరంగ మార్కెట్లో ఇది 7 రూపాయల పైన కూడా ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే గతంలో కోడిగుడ్లకి సంబంధించి కోళ్లకు వేసే పౌల్ట్రీ ఫారాల్లో మేతకు సంబంధించి అయ్యే ఖర్చు అంతా కూడా ప్రస్తుతం పెరిగిపోయిన పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలోనే కోడిగుడ్డు ధర పెరగడానికి ప్రధాన కారణం అని చెప్పి అయితే వ్యాపారులు కూడా చెప్తున్నారు. కోళ్ల ఫారంలో ప్రధానంగా వాటికి మేతకు సంబంధించి ఒక్కొక్క కోడికి 4 రూపాయల పైన ప్రస్తుతం ఖర్చు అవుతా ఉంది. దీంతో పాటు పౌల్ట్రీ నిర్వహణకు కూడా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతున్న నేపథ్యంలోనే దాని ధర పెరుగుదలకు ప్రధాన కారణంగా వ్యాపారులు కూడా చెప్తా ఉన్నారు. విజయవాడ హోల్సేల్ వ్యాపారులు కొంతమంది మనతో ఉన్నారు. ఏంటంటే అసలు గతానికి ఇప్పటికి కోడిగుడ్డు రేట్ అనేది చాలా ఎక్కువ అన్నట్టుగా కూడా వినియోగదారులు ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఇంత ధర పెరుగుదల? అంటే మేత రేట్లు అండి, మేత రేట్లు కానీ, కూలీలు కానీ, ఖర్చులు కానీ అన్ని విపరీతంగా పెరిగింది. ఇది రైతులకి ఏ విధంగా నష్టమే కానీ ఒక రకంగా నష్టమే. చిన్న రైతులంతా తీసేశారు, ఇంకేదో చిన్న చిత్తగా వ్యాపారాలు చేసుకుంటున్నారు అంతే తప్ప ముఖ్యంగా రవాణా కానీ ఏదైనా ఎలక్ట్రిసిటీ మొత్తం పెరగడం మూలన ఇలాగ భారీగా మనకి గుడ్డు ధర అనేది పెరగడం జరిగిందండి. గత ఏడాది ఇదే సమయానికి అంటే డిసెంబర్ సమయానికి ఎంత ఉందండి హోల్సేల్, ఇప్పుడు ఎంత పెరిగింది? ఇప్పుడు 5.5 పైసలు ఉందండి. ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ ధర 6 రూపాయల 30 పైసలు ఉందండి గుడ్డు. బయట అయితే ఇంకా ఎక్కువ అమ్ముతున్నారు. రోజుకి ఎంత అమ్మేవాళ్ళు, ఇప్పుడు రేట్లు ఎంత? 7 రూపాయల దాకా 6 రూపాయల దాటాక ఎంత వెళ్తాం? ఇప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టి సేల్స్ కొద్దిగా తగ్గినాయండి. జనాలు కూడా ఆలోచిస్తున్నారు. రేట్లు మరి 6.5 అంటే ఆలోచించాలిగా ఎవరైనా. మరి 190 అంటే మరి అట్టగుడ్లు 190 అంటే 160కి 150 రూపాయలకి వచ్చే కోడిగుడ్డు ధర ఇప్పుడు 190 రూపాయలు చేరిందంటే మరి జనాలు డజన్ తీసేవాళ్ళు కూడా 3 గుడ్లు 4 గుడ్లు అని ఆలోచిస్తారు. మరి అంతేగాని ఖర్చులు పెరిగిపోయినాయి ఇప్పుడు. ఇది మొత్తంగా అయితే కోళ్ళకి ఏదైతే పౌల్ట్రీలో వేసే కోళ్ళకి సంబంధించిన మేత ఖర్చు ఇప్పుడు చాలా ఎక్కువగా పెరిగిపోయింది. దాని మేతకు సంబంధించి వినియోగించే మొక్కజొన్న కానీ, తౌడు కానీ, అదేవిధంగా నూకలు కానీ, సోయా కానీ ఈ ధరలన్నీ కూడా 20 రూపాయలు ఉండేది 32 రూపాయలు 34కి వెళ్ళింది. సోయా అయితే 40 రూపాయల పైనకు కూడా వెళ్ళింది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ధరల నేపథ్యంలో వినియోగదారులు కొనుగోలు చేసే గుడ్లు కూడా డజన్ కొనేవాళ్ళు కూడా 1/2 డజన్ వరకు మాత్రమే కొనుగోలు చేస్తూ ఉన్నారు. రైతులకి కొంత నష్టం అనేది వస్తూ ఉంది పెరుగుదల అనేది అయితే వ్యాపారులు కూడా చెప్తా ఉన్నారు. 7% కోటితో శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ నుంచి.